అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ప్రియులారా, దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించినటువంటి కాలంలో, దేవుని కృప మన పట్ల బహుగా ఉన్నటువంటి కాలంలో మనం ఏంటంటే అందరికీ సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారండి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మన దగ్గరకు వచ్చి నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పిన వెంటనే దేవుడు మనకి ఇచ్చినటువంటి హృదయాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేరేపించినటువంటి శక్తిని కొన్నది మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే దేవుడు మనకిచ్చే ఇన్స్ట్రక్షన్స్ కంటే కూడా ఎదుటివారి పట్ల ఇంట్రెస్ట్ పెరిగి మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారికి అవసరం లేనప్పటికీ కూడా దేవుడు అంటారండి, మన ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. అంటే మనం ఎదుటివారిని ప్రేమించాలి. ఆ ప్రేమ వలన మనం కానీ, మన కుటుంబం కానీ, లేదంటే ఎవరైనా కానీ మనం నమ్ముకున్నటువంటి వారు ఆపదలోకి వెళ్ళిపోకుండా, ఆపదలో పడిపోకుండా మనం ఎలా ఉండాలంటే, పావురము వల్ల నిష్కపటమైన హృదయం ఉండాలి, పాముల వల్ల వివేకం కూడా కలిగి ఉండాలి. అందుకే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములను అనుభవ జ్ఞానంతోనూ కూడినదే ఉండాలని దేవుడు చెప్తారండి. సో మనం ఏం చేస్తామంటే, అలాంటి తెలివైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండకుండా చాలా బుద్ధిహీనంగా మనం ప్రవర్తించి, మనం ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేసేసి అనేక మందికి షూరిటీగా మనం ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇది ఆర్థిక పరంగానే కాదండి, మాట సహాయం విషయంలో కూడా మనం కొన్ని పరిస్థితుల్లో అనుకోని రీతిలో మనం ఇరుక్కుపోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, డబ్బు ఉన్న వారి చుట్టూ అనేక మంది చుట్టూ ఉంటారన్నట్టుగా మన చుట్టూ కూడా మనం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది మన చుట్టూ ఉంటారండి. అయితే మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి అవ్వచ్చు, దేవుడు మన జీవితంలో తీసుకుని వచ్చే పరీక్ష బట్టి అవ్వచ్చు, అనేక మందిలో ఉన్నటువంటి నిజమైన స్వభావం బయటకు వస్తూ ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, మనం బాగా ఆలోచించినట్లయితే మనతో ఉండేవారెవరు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవారెవరు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుందండి. అప్పుడు మనకి సహాయం చేసేవారు చాలా తక్కువైపోతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సహాయం చేసేవారు కరువైపోతూ ఉంటారు. అప్పుడు మనం ఉన్న స్థితిని తలుచుకొని, ఒకప్పుడు ఈ వ్యక్తికి నేను ఎంత సహాయం చేశాను కదా, ఇతను నన్ను ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అసలు పట్టించుకోవట్లేదు, కనీసం నాకు కాల్ చేయట్లేదు, కనీసం నేను వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దారిలో ఎదురొచ్చినా కూడా నన్ను పలకరించట్లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటామండి. అయితే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. కనుక మనం ఎంతమందికి ఎంత సహాయం చేసామనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంతమంది చేతిలో మనం మోసపోతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనకేదైనా అవసరం వచ్చినప్పుడు, మన ఆపదల్లో ఉన్నప్పుడు, మనలో ఉన్నటువంటి ఒక హృదయాన్ని కలిచేసే ఒక క్వాలిటీ ఏంటంటే ప్రియులారా, మనం ఆపద వచ్చినప్పుడు అందరికంటే ముందు అన్నీ ఇచ్చినటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళకుండా అందరి దగ్గరికి వెళ్ళి అందరి చేత అనిపించుకున్న తర్వాత, అందరి చేతిలో మోసపోయిన తర్వాత చివరిలో వచ్చి, ప్రభు నన్ను వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళలాగన్నారు, వాళ్ళలా మోసం చేశారు, వీళ్ళలా మోసం చేశారు, నాకు వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు సహాయం చేయలేదని ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటామండి. ఆయన అంటాడండి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మీకు ఏమి ఇవ్వకపోతే నా దగ్గర రమ్మన్నారు ఆయన అంటున్నారు, చాలా కాలం నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని ఆయన అంటారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మరి అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆయన నమ్మకుండా మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్తామండి. అందరూ మనల్ని అన్న తర్వాత, అందరితో మనం అనిపించుకున్న తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వస్తామండి. అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒక మాట మనం బైబిల్లో చూద్దామండి, చాలా అద్భుతంగా ఉంటుందండి, మన హృదయానికి ఆదరణ కలిగించే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం మనం చూస్తే 28వ అధ్యాయంలో 7వ వచనం మనం చూద్దామండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, ఆయన యందు నమ్మకం ఉంచితే చాలండి, సహాయం ఎవరి దగ్గర నుంచి రావాలో, ఏ మూల నుంచి రావాలో, ఏ విధంగా రావాలో అన్నీ ఆయనే తీసుకొస్తారండి. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయండి. మనం చేయాల్సింది ఏంటంటే, మనుషుల యందు నమ్మిక ఉంచకుండా, మనుషుల పట్ల మనం అపారమైన నమ్మకాలు పెంచుకోకుండా, మన హృదయం అంతా కూడా దేవుని నింపుకొని ఆయన యందు గనుక మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, మనకి సహాయం కలుగుతుంది. మరొక మాట మనం చూస్తే, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది అంటే ఆనందం కంటే గొప్పది ప్రియులారా. మనం గనక దేవుని యందు నమ్మకం ఉంచితే గనక సహాయం మాత్రమే కాదండి, సమస్తము కూడా ఆయన మనకి దయచేయను. కనుక ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇప్పటి వరకు తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా ఎంతోమంది జీవితాలలో తండ్రి మీరు వెలుగులు నింపి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, దీవించండి తండ్రి.
దేవా మీ కృపలో స్థిరపరచండి తండ్రి. ఎవరైతే ఆర్థికంగా సహకారం నిలబడుతున్నారో తండ్రి వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి దేవా. మీ కృపలో మా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి తండ్రి. దేవా ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితులు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మరి కృంగిన హృదయాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారం లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.